వన్ మెగాస్టార్ అంటే 30 సంవత్సరాల ఇండస్ట్రీలోని మన బాస్ వన్ అండ్ ఓన్లీ బాస్ మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ తర్వాత పెద్ద వస్తుంది. పెద్ద కూడా #1 ఇండస్ట్రీ ఇట్టు కొట్టబోతుంది. ఏ రికార్డులు ఉండవు, బాస్ కిందనే అన్ని రికార్డులు. బాస్ బాస్ #1 బాస్ దగ్గర నమ్మరే కొట్టలేదు. వేరే తర్వాత చిరంజీవి గారి సినిమా ఫస్ట్ ప్రీమియర్ షో టికెట్ దొరికిందంటేనే మాకు సంక్రాంతి అడ్వాన్స్ వచ్చేసింది. మీ అందరికీ సంక్రాంతి 2 రోజుల తర్వాత వచ్చింది, మాకు 2 రోజుల ముందే వచ్చింది. హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. చిరంజీవి సినిమా తీసారంటే హిట్ అయి తీరాలి. ప్రొడ్యూసర్ లో ప్రాఫిట్ లో ఉంటారు, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. భోగి శుభాకాంక్షలు. మెగాస్టార్ సినిమా మాకు చూడాలని కోరుకుంది. ఫేవరెట్లు అదర్ ఫేవరెట్లు అందరూ హ్యాపీగా ఈ సంక్రాంతి అనిల్ బాబుకి మంచి హిట్లో ఒక హిట్ కావాలి. హ్యాపీ పొంగల్ గారి ఈ మూవీ ఏదైతే ఉందో సంక్రాంతి పండుగ ముందుగా వచ్చిందా అనే విధంగా జనాలందరూ కూడా అప్పుడే సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సినిమాలో వచ్చిన హుక్ స్టెప్ ఒక్కటి చాలు మన పెట్టిన ప్రైజ్ కు విలువ అనే విధంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అది కూడా కాకుండా టికెట్ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ గా ఉండటం, సామాన్య ప్రజలు వాళ్ళ కుటుంబంతో సహా ఇంటికి ఎవరైతే చుట్టాలు వస్తారో వాళ్ళందరినీ కూడా సినిమా తీసుకొచ్చే విధంగా ఉంది. కాబట్టి చిరంజీవి గారి సినిమా మళ్ళీ తిరిగి పాత రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని తుడిచిపెట్టే విధంగా సినిమా థియేటర్లు పెట్టే హౌస్ఫుల్ బోర్డులు, టికెట్ల కోసం క్యూ లైన్లు, ఇది కదా సంక్రాంతి అనే విధంగా మళ్ళీ ఈ సినిమా బయటికి తీసుకొచ్చింది. చిరంజీవి గారు కూడా ఆయన వయసుని సగానికి తగ్గించుకునే విధంగా చాలా యంగ్ గా కనబడుతున్నారు. సినిమాలు మరిన్ని రావాలి, అదే విధంగా సంక్రాంతికి వచ్చి అన్ని సినిమాలు బాగుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విడుదల సందర్భంగా మా చిన్నతనంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాగైతే కనిపించేవారో ఈ రోజు అలాగే కనిపించడం వల్ల మేము చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఈ రోజు సినిమాకి వస్తున్నాం. 2026 సంక్రాంతి మెగా అభిమానుల పండుగ రోజుగా మేము పరిగణిస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం మొత్తం మీద మేము ఈ వరప్రసాద్ మేము సెలబ్రేట్ చేసుకుని చాలా ఆనందంగా ముగిస్తామని అనుకుంటున్నాం. అలాగే మెగా అభిమానులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము చిన్నప్పుడు చిరంజీవి గారిని ఎలా చూసామో ఈ రోజు మళ్ళీ అదే మెగాస్టార్ ని అదే స్టైల్లో అదే గ్రేస్ లో 1990లో గర్రనా మౌడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అంతకు ముందు ఎలా ఉండేవారో చిరంజీవి గారిని మళ్ళీ అదే కోణంలో ఈ రోజు వరప్రసాద్ సినిమాలో మేము చిరంజీవి గారిని చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాం. అనిల్ రావిపూర్ కూడా మా అభిమానుల్ని గుప్పిస్తారనే కోరుకుంటున్నాం. పెద్ద హిట్ కొడతాం. పొంగల్కి వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్.